ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ప్రభుత్వం హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉన్నప్పటికీ రాత్రింబవళ్లు కష్టపడే పోలీసులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పోలీసులను ఎంతో గౌరవించారని, 50 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారని అన్నారు. అలాగే కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులకు ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. వాళ్ళ జీవితాలను కూడా లెక్క చేయకుండా వారు ఈ సమాజం కోసం, ప్రజల భద్రత కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు. దాని విషయంలో మాకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. అందుకే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం పోలీసులకు పెద్ద ఎత్తున 46,000 మంది రిక్రూట్మెంట్ చేసినాం. మేము కొత్త కమిషనరేట్లు పెట్టాం, ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్ తెచ్చాం, పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత లాంటి పథకం కూడా తెచ్చాం అధ్యక్ష. అయితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా పనిచేస్తున్నారు కనుక సహజంగా వడ్డించేవాడు మనవాడైతే లడ్డు యాడున్నా దొరుకుతుందని ఒక సామెత ఉన్నట్టు ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల సంక్షేమం కోసం కూడా ఇంకా మెరుగ్గా గత ప్రభుత్వం కంటే బాగా మేలు